1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరికి వచ్చేస్తున్నాం. ఇంకొక కొన్ని రోజుల్లో నేను నూతన సంవత్సరం ప్రవేశిస్తాను దేవుని చిత్తమైతే. మరి ఈరోజు మీ హృదయం సిద్ధపరచుకుంటున్నారా? నూతన సంవత్సరానికి మీ వస్త్రములు, గృహములు, పలహారాలు కాదు, కానీ మన హృదయములు దేవుని ఎదుట సిద్ధం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనము మన సిద్ధపాటుతో, ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దయచేసి మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతారో చూద్దాం. అందుకుముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈరోజు మా పట్ల ఎంతో విస్తారమైన కృప చూపించావు, ఎంతో మేలు చేసావు, ఎంతో మేలు చేస్తున్నావు తండ్రి. మంచివాడుగా ఉన్నావు తండ్రి, దాని నిమిత్తం నీకు వందనం తండ్రి. నన్ను నీ సిలుచాడు మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. ప్రతి ఆటంకాలు, ప్రతి గలిబిల్ని తొలగించండి, కృప చూపించండి. ఈ సమయాన్ని ఆశీర్వదించి దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 పేతురు 1వ అధ్యాయం చూద్దాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రికలు 3 అధ్యాయాలు రాశారు. పేతురు ఎక్కువ రాయలేదు, కానీ సంఘము నీ మీద కడతానని చెప్పిన ఆ పేతురు రాసిన పుస్తకములు, ఇంకో బైబిల్లో మీరు పుస్తకాలు చూసినట్లయితే, ముఖ్యంగా పౌలు రాసిన ఉత్తరములు చూసినట్లయితే, పేతురు రాసిన ఎంతో ఒక అనుభవంతో, అంటే పాలిష్డ్గా తను వాక్యం బోధిస్తామనే సంగతిని మనం గమనిస్తాం. ఎన్నోకి మర్మములండి. నిజంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని వారి స్థాయిలో, వారి మీద ఉన్న అభిషేకం, ఎంత అభిషేకం ఉందో అంతగా వారికి బయలుపరుస్తూ అనేక విషయములు వారి గురించి, దేవుని గురించి రాస్తానికి మనం చూడగలుగుతాం. పేతురు ఎప్పుడు తన గురించి ఎక్కువగా చెప్పుకునేది మనకు లేదు. నేను కష్టాలు పడ్డాను, నేను ప్రయాసాలు పడ్డాను, నేను అది చేశాను, ఇది చేశాను, అలా చేశాను, మనం అవన్నీ చూడం. కానీ పేతురు రాసిన గ్రంథం చూసినట్లయితే తను ఎంతో దీనత్వం కనబడుతుంది. మొదటిగా నేను 2వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తుంటే, నేను సీమోను పేతురు అంటాడు. సీమోను పాత పేరు. యేసుప్రభు సీమోను కాదు, కానీ పేతురు అని పిలువబడతాడు. పేతురు అంటే నా సంఘం నీ మీద కడతాను. తను రాసుకోవచ్చు పేతురు యేసుప్రభు సంఘం కడతాను, మొదటి ప్రసంగం ఇచ్చినవాడిది. కానీ అక్కడ లేదు. సీమోను ఎందుకు రాసుకుంటానంటే, తను దేవుని మారు బొంకాడు. అది తను ఒక భక్తుడు అయినప్పటికీ, ఆత్మాభిషేకం పొందినప్పటికీ, తను ఒక సేవకుడు అయినప్పటికీ, సంఘానికి ఒక అధిపతి అయినప్పుడు, ఒక నాయకుడు అయినప్పటికీ, తను ఆ పాత స్థితిని మర్చిపోవట్లేదు. నేను ఎంత పనికిమానంటే, నేను ప్రభువుని మారు బొంకాను. ప్రభు క్షమించేశాడు, పేతురుని క్షమించేశాడు. అయినా సరే చరిత్ర రాయబడి ఉంది, పేతురు ఎప్పుడు కోడి కూసినప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తుంటాడంట. అంతే, ఎంత విరిగిపోయిన వాడు, హృదయం విరిగిపోయింది. హృదయం ఏమంటే స్మాష్ అయిపోయింది. అక్కడెక్కడ నేను అని మాట ఉండదు మీకు. నేను అలా చేశాను, ఇలా చేశాను. తన గురించి చాలా తక్కువ పేతురు గురించి మనకు కనబడుతుంది. పేతురు ఇప్పుడు మాట్లాడిన సంఘం పక్షాన మాట్లాడేవాడు, సంఘము క్షేమంని కూడేవారు, హింసల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారిని తను దేవుని మాటలతో ఎంతో చక్కగా ఆదరించేవాడు. ముఖ్యంగా యేసు ప్రభు మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాయి. మీరు పౌలు రాసిన, కానీ పేతురు రాసిన ఆ అంశములు చూసినట్లయితే ప్రభువు ఎంతో అనుభవం ఉందండి పేతురికి. అంటే ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ప్రభువుతో పాటు పరిచయం చేశాడు, సేవ. నిజంగా ఇంకా అనేక మంది శిష్యులు రాస్తుంటే ఎలా బాగుండేది. తోమా గారు రాసిన, ఏమన్నా నతానీయులు గారు రాసిన, ఏమండి ఇంకా మిగతా శిష్యులు వీళ్ళందరూ గ్రంథం రాసే ఉండుంటారు. ఎక్కడో మిస్ అయిపోయి ఉంటే, లేకపోతే అది దేవుడు ఏమైనా అనుమతించలేదేమో, లేకపోతే మనకు తెలియలేదు. ప్రభు ఇంతవరకు మనకు సహాయం చేశారు. ఇదే మనం చాలామంది ఈ పుస్తకమే చదువుతలేదు, ఈ గ్రంథాలు చదువుతలేదు. ఏమంటే ప్రభు చేసిన సంగతులు అవన్నీ రాస్తే అంటే భూలోకాల పుస్తకాలు పెడతాం కూడా స్థలం సరిపోదు. అన్ని కార్యాలు చేశారు. కానీ పేతురు తన జీవితం చూసిన ఏదో దీనత్వముగా, నేను సీమోను పేతురునయ్యా. ఆ సీమోను నువ్వు యేసుని ఎరుగుదువా అంటే, లేదు, ఎరగలేదు. సీమోను నువ్వు యేసుతో ఉన్నావు లే అని బొంకిన ఆ సీమోనే నేను. మళ్ళీ డౌట్ వస్తుందేమో, నేనేనయ్యా యేసు ప్రభువుని బొంకాను అని తన పాత పేరు తను వదిలిపెట్టుకోలేదు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇతను చక్కగా, నేను ప్రభు సేవకుణ్ణి, అపోస్తులైన యేసు ప్రభు. అపోస్తులు అంటే టు ప్రొపగాండ్, ఏమండి, ప్రాపర్గా అడ్వర్టైజ్ చేస్తారు. ఇవి అడ్వర్టైజ్ చేస్తారండి.
ఇంకోండి కోల్గేట్ పేస్ట్ కొనుక్కోండి, ఈ టూత్ పేస్ట్ మీకు బ్రష్ చేసుకుంటే చక్కగా మీరు తెల్లగా అయిపోతారు. కొన్నిసార్లు చూడండి, ఆ గొడుగు పెట్టుకొని ఆ సిమ్ కార్డులో అడ్వర్టైజ్ చేస్తుంటారు, మా సిమ్ తీసుకోండి మీకు ఇంటర్నెట్ ఫ్రీగా ఉంటుంది, అది ఫ్రీగా ఉంటుంది. ప్రొపగాండా. అపోస్తలుల వారు కూడా ఏమంటే, నేను యేసు ప్రభుని ప్రకటించే, నేను సేవకుని, అదే సమయంలో యేసు ప్రభు ప్రకటించే ఒక సువార్తికుణ్ణి. మరి ఈ మాటకు చాలామంది మీరు అంగీకరించి అపోస్తలుని చర్చలు కట్టాలి, స్వస్థత పరచాలి అంటారు, కానీ యాక్చువల్ మీనింగ్ యు ఆర్ అపోస్తలు. ఎవరి కోసం నువ్వు అపోస్తలువి? స్వస్థతల కోసం నువ్వు అపోస్తలువా? సంఘములు కడతానికి నువ్వు అపోస్తలువా? లేకపోతే యేసుని ప్రకటిస్తానే అపోస్తలువా? ఈరోజు ఎంతమంది నేను యేసు ప్రభు సేవకుని, నేను యేసు ప్రభు బిడ్డని, నేను యేసు ప్రభు కుమార్తెనని సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నారు? మీ సర్టిఫికెట్లో మీరు యేసు ప్రభు బిడ్డను ఉందా? మీ స్కూల్స్లో, మీ కాలేజెస్లో, మీ పనిచేసే చోట మీరు యేసు ప్రభు ఆరాధిస్తారని తెలుసా? లేకపోతే మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇప్పుడు చూసినట్లయితే మొదటి అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని 2వ వచనం మాత్రం చదవండి. మొదటి 2వ అధ్యాయం 2 పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని. చాలు. ఇప్పుడు చూసినట్లయితే దేవుని జ్ఞానం, లోక జ్ఞానం ఉంది. ఇప్పుడు మనకు ఒక ఫోన్ ఇస్తే చాలామంది పిల్లలు ఆ ఫోన్ ఎలాగో ఆపరేట్ చేయాలో కూడా తెలుసు, ఏమంటే చక్కగా చేస్తారు. పెద్దవాళ్ళు కూడా తెలియదు, ఏమండి నాకు తెలియదండి, మా పసిపిల్లోడు చక్కగా అసలు వీడియో పెట్టేశాడండి మీ వీడియో అంటుంటారు. ఏమంటే మనకి జ్ఞానం లేదు, మనకి లోకరీతైన జ్ఞానం లేదు. కానీ ఆ జ్ఞానం లేకపోయినా పర్లేదండి. కానీ దేవుని జ్ఞానం మనకు ఉండాలి. రక్షించబడ్డాక, బాప్తిజం తీసుకున్నాక, ప్రభువుతో పాటు అనుదినము అనుక్షణం నడుస్తున్నాక దేవుని వాక్యములో ఉన్న సంగతులను గ్రహించుకునే మనసు కావాలి. చూడు, 2 ఉంటాయి. చాలామందికి చదువు రాదు చాలామందికి, నాకు కూడా తెలుగు చదువుతాను రాదు. ఏమంటే చదువు రాకపోయినది ఒక పక్కన పెట్టండి. చదువు రాకపోయినా మనం చదివించుకోవచ్చు ఎవరితోనో. ప్రభుత్వం చదువయ్యా అంటే చదువుతారు, పిల్లలతో, మనవరాలతో, లేకపోతే ఎవరైనా చదవండి కొంచెం చదవచ్చు. లేదు ఈరోజు ఆడియో మన బైబిల్ ఆడియో వచ్చేసింది, మనం కూడా వినొచ్చు. కానీ చదివిన దాన్ని, లేకపోతే వారు మాట్లాడిన దాన్ని, లేకపోతే వారు చదివిన దాన్ని మనం గ్రహించుకుంటున్నామా అనేది చాలా ముఖ్యం. బైబిల్ మామూలు చదువుతానికి నీకు లోక జ్ఞానం కావాలేమో, తెలుగు పదాలు, తెలుగు ఏమంటే భాష లిపి రావాలేమో. కానీ చదివిన మాటల్ని నీ హృదయంలో గ్రహించుకోవాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఏమంటే దేవుడు ఇచ్చే జ్ఞానం, అది కేవలము దేవుడు తన కృప చూపించేవాడిని ఇస్తారు. అది మేము చూస్తామండి. ఏమంటే కనికరము, సమాధానము ఆయన జ్ఞానములో ఉందంట. ఏంటి ఆ జ్ఞానం? దేవుని వాక్యం. దేవుని వాక్యం చదివినప్పుడు మనం చూడగలుగుతున్నాం, ఆయన కనికరించేవాడు, కృప చూపించేవాడు, సమాధానం, ఈ రెండిట్లో నుంచి వచ్చే సమాధానం. యేసుప్రభు సమాధానకర్త. దేవుని వాక్యములో చదివినప్పుడు, నేను గ్రహించుకున్నప్పుడు, నీ హృదయములో ప్రభు వాక్యం చదువుతున్నాం, ప్రభు కనికరం చూపించినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యము సమాధానముగా నీ హృదయాన్ని సృష్టిస్తుంది. అంటే నీ పాప క్షమిస్తుంది, నీవు ఎదుర్కొంటున్న ఆ అపవాది క్రియల నుంచి విడుదలొస్తుంది. ఈ 2 కనికరము, సమాధానం అనేది దేవుడు యేసు ప్రభు ఇచ్చే బహుమానాలు. చాలాసార్లు మనం అంటాం కదా, పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరములు అంటాం, బహుమానాలు, ఫలాలు అంటాం, ఆత్మ ఫలములు అంటాం, సమాధానం, శాంతి. అలాగే యేసు ప్రభు ఇచ్చే గిఫ్ట్స్ ఏంటంటే గ్రేస్. ఏమండి, పరిశుద్ధాత్మ దగ్గర ఆ గ్రేస్ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ విరోధముగా మీరు పాపం చేసి క్షమాపణ లేదంటాడు దేవుడు. కానీ యేసు ప్రభు విరోధమే మీరు పాపం చేసినప్పుడు మీకు కనికరం చూపించేవాడు. ఆయన మనవలే శోధించబడి
మన వలే తీర్చిదిద్దాడు. అందుకే కనికరముని చూపించే తండ్రి మన తండ్రి, కనికరముని చూపించే ప్రభువు. ఆయనకు తెలుసు, అయ్యా ఈ శోధనలో పడిపోయానంటే ఆయన కనికరం చూపించగలిగిన వాడు. ఇంకోటి యేసు ప్రభు సమాధానకర్త. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎక్కడ అసలు అట్మాస్ఫియర్ అంతా పీస్ఫుల్గా మార్చేసేవాడు ప్రభు. అక్కడ చావుకి వెళ్ళిన, చచ్చిపోయిన వారు ఉన్నా, అక్కడ ఒక గందరగోళమైన స్థితి ఉన్నా, అక్కడ ఆకలి ఉన్నా, అక్కడ ఒక తుఫాను ఉన్నా, ఆ ప్రభు అడుగు పెట్టిన వెంటనే ఆ పరిస్థితి అసలు ఎంత ఒక ఉల్లాసమైన ఆనందపరిచే ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరిచే స్థలంగా మార్చగలిగిన శక్తి అన్నది. పేతురు అది గుర్తించాడు, పేతురు అది గమనించాడు. పేతురు అంటున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన వాక్యము ద్వారంగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యేసు ప్రభువే వాక్యం. ఆయన జ్ఞానము ద్వారా, ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న క్షమాపణ, ఆయనలో ఉన్న కనికరము మనం పొందినప్పుడు మనలో సమాధానం కలుగుతున్న సంగతిని చక్కగా తను చెబుతున్నాడు. 3వ వచనం చదవండి దయచేసి. చెప్పండి, చదవండి. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ చూసినట్టే దైవ శక్తి, చాలామంది అంటుంటారు దేవుని శక్తి. దేవుని శక్తి మనకు ఎందుకు కావాలి? ఎందుకు కావాలి దేవుని శక్తి? ఎందుకు కావాలి నీకు పరిశుద్ధాత్ముడు? ఏమండి, టు లివ్ ఎ గాడ్లీ లైఫ్, ఒక దైవకమైన జీవితం బ్రతుకుతానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి. ఈరోజు చాలామందికి మాకు వరములు కావాలి, అభిషేకాలు కావాలి, ఇంకేం కావాలండి, లీటర్ నూనె డబ్బాలు కావాలి, ఏమేమి అడుగుతున్నారు. ఈరోజు చెయ్యి పెట్టండి, మమ్మల్ని బాగా ప్రార్థన చేసి అభిషేకించండి, నేను ఏ పని చేస్తానో అది బాగా ముడిపోవాలి. ఒక ఆయన అలాగే అన్నాడు, అయ్యా పాస్టర్ బాగా మీరు ప్రార్థన చేయండి, మేము ఏ వ్యాపారం చేస్తున్నా సక్సెస్ అయిపోయింది. అడిగి నేను ఏ వ్యాపారం చేస్తాను? సిగరెట్ డబ్బాల్లో అమ్ముతాను. ఏంటంట, సిగరెట్ ప్యాకెట్లు కోట్లకి ఇస్తాడంట. ఓరే నాయన, నీకు దీనికి మళ్ళీ అభిషేకం కావాలా నీకు? ఈరోజు మనుషులు దేవుని ఆత్మ ఎంత, పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరములు కానీ, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు కానీ ఎంత చులకనగా వీరు ఎంచుతున్నారో చూడండి. నీకు దేవుని శక్తి ఎందుకంటే దైవకంగా నువ్వు జీవించే హోలీ లైఫ్, పరిశుద్ధమైన దేవుని చిత్తములో నువ్వు జీవించేవాడుగా, ఆయన జ్ఞానమును పొంది, ఏమంటే ఆయన మహిమను, ఆయన మంచితనమును, ఏమంటే ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? ఎందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపాడు? ఆయన మహిమపరచాలి, ఆయన మంచితనముని మనం పొగడాలి, ఆయన గొప్పతనముని మనము ఏం చేయాలి? చాటాలి. ప్రభు యేసు ఎంత మంచివాడు. ఆ రోజు వచ్చి ఒక అతను ఏమంటే సద్బోధకుడా, ఎందుకు నన్ను మంచివాడు? ఇప్పుడు దేవుడు ఒక్కడే మంచివాడు అంటే ఏంటి? యేసు ఒక్కడే మంచివాడు. సద్బోధకుడా, మంచి ప్రభువా, తండ్రి, బోధకుడా, యజమానుడా, నువ్వు దేవుని మహిమను చాటుతూ దేవుని మంచితనమును ప్రకటించేవాడుగా ఉండు. ఈ చివరి సంవత్సరములు, చివరి దినముల్లో, ఈ సంవత్సరంలో నువ్వు దేవుని మంచితనముని, దేవుడు చేసిన మేల్ని, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలని ఈ సంవత్సరములో నువ్వు ఇతరులకు తెలియపరిచావా? ఎంతమంది మీరు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకున్నారు? ఎంతమంది దేవుడు చేసిన కార్యాలు మీరు గుర్తు చేసుకున్నారు? ఎంతమంది దేవుడు మీ పట్ల చూపించే కనికరము, దయ మీరు గుర్తు చేసుకుని దానికి దేవుని కృతజ్ఞత చెల్లించారు? ఈ సంవత్సరం ఎంతోమంది మీరు ఏమండి ఎవరో ప్రేయర్ కార్యక్రమాన్ని చూసి మీరు ఎంతోమంది ఫోన్స్ చేశారు, మీ ప్రార్థన అవసరాలు తెలియపరిచారు. మీ ఎంతోమంది చాలామందికి మేము ప్రేయర్ చేసిన గుర్తుంది. మీకు ఎంతోమందికి దేవా ఈ బిడ్డలు వీళ్ళకి దీవించు, ఆశీర్వదించు. కొంతమంది మీకు ప్రవచనం దేవుడు ఇచ్చిన వరము ద్వారా మీకు ప్రవచనం చేస్తాం, ఆ ప్రవచనాలు నెరవేర్తాం, దేవుడు నెరవేర్చాడు. ఎంతమంది చెప్పారు. ఈ కోవిడ్ టైంలో ఉన్నప్పుడు మరణ పడక మీద ఉంటున్నప్పుడు ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు. లేదమ్మా బతుకుతాడు, దేవుడు స్వస్థపరుస్తారు, ధైర్యంగా ఉండండి అన్నప్పుడు
ధైర్యంగా ఉంటాం, దేవుడి కృప చూపిస్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ ఎంతమంది దేవునికి నిజంగా దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యములు, దేవుని మహిమపరిచారు? ఎలా మహిమపరుస్తాం దేవుని మనం? ఎలా దేవుని గణపరుస్తాం? ఆ దినమున వారు ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ దేవుని మహిమపరిచారు. ఏమంటే దేవుడు చేస్తున్న మేలుకు నువ్వు దేవునికి వందనములు చెల్లించాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు చేసిన దేవుని కోసం ఏమంటే మనం ఈ రోజుల్లో ఈ డబ్బు అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ ఏదైనా మనం డబ్బుతో ఇస్తున్నామే కానీ, ఏదైనా దేవునికి డబ్బుతోనే మాట్లాడుతున్నాం కానీ, దేవునికి నువ్వు ఇచ్చేది ఘనమైన వాటిగా ఉండాలి, దేవునికి నువ్వు ఇచ్చేది విలువైన వాటిగా ఉండాలి, దేవునికి ఇచ్చేది శ్రేష్టమైన వాటిగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుని చేసిన కార్యములు మనము చాటాలి, ప్రకటించాలి. నీ కుటుంబములో, నీ రక్త సంబంధులకి, నీ బంధువులకి, నీ మిత్రులకి, నువ్వు ఉద్యోగం చేసే చోట ప్రభువు చేసిన మేలు మైకి పట్టుకొని దేవుడు అది చేశాడు, ఇచ్చేసాడు అని చెప్తాను కాదు. 31వ తారీఖు రాత్రి నువ్వు వర్క్ చేస్తున్న, నువ్వు పని చేసిన చోట నువ్వు దేవుని మంచితనం చాటేవాడుగా ఉండాలి. 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. వాగ్దానములు ఏంటి? వాగ్దానాలు చాలామంది 31వ తారీఖు రాత్రి వస్తుంది చూడండి, ఎందుకు వెళ్తారు చర్చికి? వాగ్దానాల కోసం టపక్కన కాయిన్ డబ్బులు వేసి మళ్ళీ వాగ్దానం, ఇది బాగాలేదు మళ్ళీ ఇంకోసారి 10 రూపాయలు వేసి మళ్ళీ ఇంకో వాగ్దానం, మళ్ళీ ఇంకో రౌండ్ వేసి మళ్ళీ ఇంకో వాగ్దానం. మళ్ళీ తీసాక ఏం చేస్తాడు? ఫేస్బుక్లో, వాట్సాప్లో 10 మంది అక్క అన్న ఏంటి తెలుసు నీ వాగ్దానం, నా వాగ్దానం చెప్పకూడదు, వాగ్దానం చెప్పకూడదు. అసలు వాగ్దానం తీసుకునే పద్ధతి సరికాదండి. వాగ్దానం అనేది నీ హృదయం దేవుని ఎదుట సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రార్థనలో కనిపెట్టాలి. ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. చేస్తే దేవుని వాక్యం నువ్వు చదవచ్చు, చదువుతో ఒక అధ్యాయం చదవచ్చు, లేకపోతే ర్యాండమ్గా చదవచ్చు, లేకపోతే మళ్ళీ ఈయన ఎట్లా అలా కాదు. ప్రార్థన చేసుకుంటూ దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవుడితో మాట్లాడమన్నప్పుడు దేవుని హృదయంలో ఆయాసకరమైన చూపిస్తాడు, నీకు దేవునికి ఇష్టం లేని కార్యాలు చూపిస్తుంటాడు. అవన్నీ ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, మరలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, మరలా దేవుని వాక్యం చదువుతాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాడు. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. నీకు ఖచ్చితంగా తెలుసు ఇది దేవుని ఇచ్చిన మాటలని. అండర్లైన్ చేసుకుంటాం, డేట్ వేసి పెట్టుకో, రహస్యం పెట్టుకో, చెప్పదు దేవా చెప్పు, నీ భార్యకి నీ భర్తకు కూడా చెప్పదు. ఏమంటే చాలాసార్లు నా బైబిల్ అడుగుతుంటారు చాలామంది, నా బైబిల్ ఎందుకు అడుగుతున్నా నాకు అర్థం కాలే. నా భార్య అడుగుతుంటుంది నీ బైబిల్ ఇవ్వని, ఎందుకు నా వాగ్దానం రాసి పెట్టుకుంటా. అమ్మో నా బైబిల్ అడుగుతుంది దాచిపెట్టేసేవాడిని. ఎందుకంటే చెప్పకూడదు, వాగ్దానం అనేది సీక్రెట్, నీకు దేవుడికే. అపవాది అది చూసిందంటే, అది మూడో వ్యక్తికి అది తెలిసిందంటే అది నెరవేరదు. అది దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని నాంచాలి, రోజు దేవుని సన్నిధి కనిపెట్టాలి. ప్రభా నువ్వు చెప్పావు కదా నాయన, చూడయ్యా ప్రభా, నువ్వు సెలవిచ్చావు కదా తండ్రి, చూడు ప్రభా. దేవుని సన్నిధిలో అది నెరవేరాక, వన్స్ ఫినిష్ అయ్యాక అప్పుడు నువ్వు చెప్పు, అదే దేవుడు నాకు ఇలా వాగ్దానం ఇచ్చాడు, ఎలా నెరవేరింది, పలానా తేదీని ఇచ్చాడు, నాకు అది దేవుడు నన్ను నెరవేర్చాడు అని చెప్పాలి. అంతేకాని ఇదేదో లాటరీ కొట్టినట్టు లాటరీ కొడతాం అవ్వదు. పోయిన సంవత్సరం తీసుకున్నారా? పోయిన 31వ తారీఖు రాత్రి తీసుకున్న వాగ్దానాన్ని ఏమైనాయి? ఎక్కడికి గాలిపటం వేసి ఎగిరిసారేమో, దేవుని కుప్పతోట్లో పడేసారేమో. అవి వేసి అలా వేస్ట్. ప్రార్థనలో కనిపి దేవుడు ఇక్కడ పేతురు అంటున్నాడు ఏమంటే దేవుని వాగ్దానములు ఎంత గొప్పవి, దేవుడు మన పట్ల ఎంతో గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. మన నీతి వల్ల కానీ, మన మంచితనం వల్ల కానీ ఆయన మనల్ని దీవిస్తలేదు. కానీ ఆయన గొప్పతనమైన వాగ్దానాల ప్రకారం అబ్రహాము చేసిన దేవుడు వాగ్దాన ప్రకారమే తన వంశంని దేవుడు దీవించాడు. ఏంటి వీళ్ళు ఏమైనా పెద్ద ఏమంటే రోజు లేసి ప్రార్థన చేసేవాళ్ళ, దేవుని వాక్యం చదువుకోని వాళ్ళ, ఏమంటే ఎవడన్నా ఒక బొమ్మ తీసుకొని దాన్ని డంగడక డ్యాన్స్ చేసేవాళ్ళు. ఏమండి అసలు వీకని ప్రత్యేకత లేకుండా మూర్ఖుల్లాగా రాక్షసుల్లాగా దేవుని పట్టుకుని సతాయించేశారు. కానీ దేవుడు ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు. ఎందుకు? అబ్రహాముకి ఇచ్చాను నేను వాగ్దానం, ఇసాక్కి ఇచ్చాను నేను వాగ్దానం, యాకోబు నిమిత్తం నేను రక్షిస్తానంటారు.
ఏమంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎంతో విలువైనవి, అవి ఎంతో శ్రేష్టమైనవి. బంగారం వెండి కన్నా పొక్కిషము కంటే విలువైన వాగ్దానాలవి. ఆ వాగ్దానమును మనం పట్టుకొని ఏమంటే అవి మనము ఉపవాసముతో కన్నీటితో దేవుని సన్నిధిలో మనము రోధిస్తూ చూసినట్లయితే ఈ వాగ్దానాలు దేవుడు ఎవరికి పెడితే ఎవరు ఇవ్వలేదండి. లోకంలో ఉన్న వారికి లేవు ఈ వాగ్దానాలు, అన్ని జనులకి లేవు ఈ వాగ్దానాలు. చూడండి, దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. చాలాసార్లు దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్తి. ఆకాశం భూమిని గతించినవి కానీ నా మాటలు గతించు అన్నాడు. నేను మానవున్న అబద్ధమాడటానికి అన్నాడు. కింద రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ కూడా పౌలు రోమా సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుష్యుడు అబద్ధమే, వస్తానంటాడు రాడు, చేస్తానంటాడు చేయుడు, చూస్తానంటాడు చూడు, వింటానంటాడు వినడు. మనం అబద్ధంని మాట్లాడుతాం, అబద్ధంని జీవిస్తాం. కానీ యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు, నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవమైన యేసు ప్రభు సత్యం. ఆయన మాటలు సత్యమైనవి. దేవుడి యథార్థపరుడు. ఏమండి, ఆయన మనల్ని యథార్థముగా చేశాడు. కీర్తనదారుడు ఇదే మాట్లాడినాడు. కీర్తనదారుడు 138 కీర్తన 2వ వచనం చూడండి. 138 2 verse 2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమును అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అన్నిటికంటే నీ వాక్యమును, దేవుని వాగ్దానాలని, దేవుని మాటలని మనకి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడంటే అది నీ మంచితనం వలన కాదు, నువ్వు జీవిస్తున్న నీతి వలన కాదు. అది దేవుడు తన కృప వలన. ఏమంటే ఈరోజు ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు, ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎంతోమంది పాస్టర్స్ ఉన్నారు, ఎన్నో మంది సేవకులు. నేను ఎవరు విమర్శిస్తలేదు, దేవుడు చెప్పాలి కదా. దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ మీ. 99.9 అసలు ఈ పులిపేట దగ్గర నుంచి చేసే కార్యాలు వాక్యాన్ని విరోధమైనవి, అనేకమైనవి. వారి బోధన కానీ వారి జీవితాలు కానీ వాక్యాన్ని విరోధమైనవి. కానీ దేవుడు ఇంకా ఎందుకు వాడుకుంటున్నాడు? ఆయన ఇచ్చిన వాగ్దానము తప్పిపోకూడదు. ఒక సేవకుడు తప్పిపోవచ్చు, ఒక సేవకుడు పాడైపోవచ్చు, ఒక సేవకుడు తన 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 గుణము సరిలేకుండా ఉండొచ్చు. కానీ దేవుని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి, పిలిచినవాడు యథార్థపరుడు కాబట్టి, పిలిచినవాడు సత్యమును మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. ఆ పర్టికులర్ సేవకు బైబిల్లో మనం అదే చూస్తున్నాం. బైబిల్లో మనం బిలామును చూస్తున్నాం, మన బైబిల్లో సౌలును చూస్తున్నాం, మనం ఎంతోమంది గొప్ప గొప్ప సంసోను మనం చూస్తున్నాం. వారు తొలగిపోతున్నప్పటికీ దేవుడు వారిని వెంటనే హతం చేయలేదు. దేవుడు వారిని వెంటనే వారికి అవకాశం ఇచ్చాడు, వారికి తరుణం ఇచ్చాడు. కొంతమంది అవకాశం ఉపయోగించుకున్నారు, కొంతమంది అవకాశం ఉపయోగించుకోలేదు. ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం ఒకసారి చదువుదాం. రెండో పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. పూర్ణ జాగ్రత్త కలుపుకొని మీ బంగారం ఏందో అంటలేదు, మీ ఉద్యోగాలు ఏందో అంటలేదు, మీ చదువులు ఏంది అంటలేదు. ఎంత ఆత్మీయమైన విషయములు. పేతురు చక్కగా ఒక తండ్రి ఒక పిల్లలకి మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మీ పూర్ణ చదవని మళ్ళీ అక్కడి నుంచి. మీ పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనమును,
సహనమునందు భక్తిని, సహనమయందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. దయను అమర్చుకొని. ఇక్కడ అసలు చక్కగా ఎంత ఒక ఏమండి, మీరు గుండ్రంగా ఒక సర్కిల్ వేశారనుకోండి, ఆ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, ఆ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, ఆ సర్కిల్ లోపల అలాగా ఏమంటే మొదటగా ఏమంటున్నాడు, విశ్వాసం అనేది మంచితనం, మంచితనం నుంచి జ్ఞానం, మంచితనం జ్ఞానం నుంచి జ్ఞానం. ఏ జ్ఞానం? దేవుని వాక్యం అనే జ్ఞానం. వాక్యము నుంచి ఆశను, వాక్యం నాలో ఉండగా కింద పాపం నేను చేయలేదు, పాపమునికి దూరంగా ఉన్నానంటాడు. ఏమంటే దేవుని వాక్యంలో నుంచి, దేవుని జ్ఞానముల నుంచి వచ్చిన ఆశా నిగ్రహం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు తినకూడదని తినకూడదు, తినాలంటే తినాలి, ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలి, సెల్ ఫోన్ ఆపేయాలంటే ఆపేయాలి. ఏమంటే ఒక స్త్రీని చూడాలంటే చూడకూడదు. ఈరోజు ఆశా నిగ్రహం లేదు విశ్వాసులకి. ఎవరు పెడితే ఏది పెడితే శోధనలో పడిపోతుంది. కారణం ఏంటంటే ఏమంటే దేవుని వాక్యములో నుంచి వచ్చే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం నుంచి ఏంటండి? సహనము లేదు ఈరోజు. విత్తనం వేసిన పొలాలు వచ్చేస్తాయా? బాగా చేసుకుని పిల్లడు పుట్టేస్తాడా? సహనం లేదు ఈరోజు చాలామందికి. భార్య భర్తల మధ్య ఇద్దరికి సహనం లేదు, అన్న తమ్ముడి మధ్య సహనం లేదు, మేనేజర్కి ఎంప్లాయీ మధ్య సహనం లేదు, పక్కవాడి మీద ఎదుటివాడు సహనముగా ఆలోచించి మాట్లాడతలేదు, అవసరపడి కంగారుతో మనం మాట్లాడుతున్నాం. సహనము ఏమంటే ఈ సహనము నుంచి ఏమొస్తుందంటే ఏమొస్తుంది చూడండి. నెక్స్ట్ భక్తి. ఒక భక్తి అనేది ఏదో 4 పాటలు పాడేసి ఒక ప్రసంగం వినేసి చేతులెత్తి ప్రార్థన చేస్తాం కాదు భక్తి. లేకపోతే ఏదో ఒక ఆచారాన్ని వెంబడిస్తాం కాదు భక్తి. భక్తి అనేది నీ గుణం, అది నీ గుణంలో కనబడుతుంది. యోసేపు భక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ పోతీఫర్ భార్య తను శోధిస్తున్నప్పటికి కూడా సహనంతో ఉన్నాడు. పాపం పారిపోవచ్చు, ఎక్కడ పారిపోతాడు ఇంకా? ఆ శోధన ఒకసారిలో శోధిస్తలే, వేధిస్తూనే ఉంది దినము. కానీ ఆ భక్తిని ఏం చేశాడంటే అది ఏమన్నా అది శోధనకి చాలా దగ్గర అయిపోతున్నప్పుడు తనలో ఉన్న ఆ ప్రభు యందున్న భక్తి, ఇంత ఘోరమైన పాపము నేను ఈ దేవుని ఎదుట ఎలాగ చేయగలను? కానీ సంసోను సహనం ఉంది, కానీ ఆ సహనం ఉంది కానీ భక్తి లేదు. పరిశుద్ధాత్మ వరం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, కానీ దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే పరిశుద్ధుడు. భక్తి ఇంకో మాట పరిశుద్ధుడు, పవిత్రత, నీ హృదయంలో ఉన్న నుంచి వచ్చిన పరిశుద్ధత, నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ మాటల్లో పరిశుద్ధత, నీ చూపుల్లో, నీ నడవడికల్లో ఆ భక్తి. ప్రభు భక్తి అంటే ఏదో ఏమంటే దేవుడు అంటాం, అది కాదు భక్తి అంటే. నీవు చూడండి మన సామెతలు కీర్తనలు కీర్తనలు 3వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తాం చక్కని మాట. కీర్తనలు 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను క్షమించండి. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. భక్తి అనేది ఏంటి? దేవునికి భయపడతాం అంటే పాపంని ద్వేషిస్తాం, దుర్మార్గతనమును అసహించుకుంటాం, దుష్ట కార్యాలని ఏమంటే దూరముగా ఉంటాం. దాని నుంచి భక్తి నుంచి వచ్చే సహోదరుడు ప్రేమ. ఎందుకు ఈ ప్రేమ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మనుషులు? ఏమంటే ఈరోజు అందరూ అన్న, అక్క, చెల్లి, తమ్ముడా అనుకుంటున్నారు, టక్కన లవ్ అఫేర్లో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు. చూడండి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళతో నీ భాగస్వామి లేకుండా నీకేం మాటలు? ఏమండి ఇంకొకరి ఇంటికి ఆ పురుషుడు లేకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ ఇంట్లో తన సహోదరి సిస్టర్ లేకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? బ్రదర్స్ మాట్లాడుకోండి, సిస్టర్స్ మాట్లాడుకోండి, అన్న అక్క అని లేని సంబంధాలు సృష్టించుకొని అనవసరమైన శోధన. ఇదేమైనా సోషల్ క్లబ్ అని పరిశుద్ధతని అనవసరంగా శోధనకి, అనవసరంగా పాపానికి చోటు. ఈరోజు ఈ మాటలు మనం వింటలేదు. అబ్బాయిలు అమ్మాయిలు పక్కన కూర్చుని చర్చిల్లో చప్పట్లు కొడతాం ఏంటండి? అబ్బాయిలు అమ్మాయిలు ఏమండి ఒక పద్ధతి ఉంటుంది ఏమన్నా సరే. ఇది దేవుని మందిరం, ఇది
పరిశుద్ధంగా ఉండాలి. అసలు మందిరములో కానీ బయట కానీ నీకు సహోదరి కానామని, నీకు తల్లి కానామని, అక్క కానామతో నువ్వు ఎందుకు మాట్లాడాలి? అసలు నీకు ఏం పని? నీకు అన్న కానవ తమ్ముడు జోక్సేస్తం ఏంటి, ఇకిలితనం ఏంటి, నవ్వులతనం ఏంటి? అంటే సహోదరి ప్రేమ, ఈ సహోదరి ప్రేమ సహోదరుల మధ్య ఉండాలి, సహోదరుల మధ్య ఉండాలి. కానీ ఈరోజు ఎంత ఇది తప్పుగా తీసుకుంటున్నారంటే, దేవుని మందిరంలో సంఘములో ఉన్న పరిశుద్ధ, అందుకే చూడండి ఎప్పుడు లవ్ మ్యారేజెస్, ఎప్పుడు చూడండి లవ్ మ్యారేజెస్ చర్చిల్లో అన్ని రోజులు ఏమో ప్రేమ పెళ్ళిళ్ళు. ఆ పులిపెట్టి నుంచి పాస్టర్ గారేమో మీరు జాగ్రత్తం చేయకూడదంటే వీళ్ళు బీచ్లమ్మట పార్లమెంట్ తింటే ఆదివారం వచ్చి సిలువ వేసుకుంటాం వస్తారండి. దేవుణ్ణి మనము వెర్రివాణ్ణి చేస్తున్నాం అనుకుంటున్నారా? అలాంటి వారి జీవితంలో అది ఎంతో భయంకరమైన పాపం అండి. దయచేసి మీరు పశ్చాత్తాపడాలి, మీరు దేవుని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని ఆశీర్వాదాలతో మీరు ముందుకు వెళ్ళాలి. అలాంటి వారికి జీవితంలో అలాంటి వారు కలిగిన సంతతి కానీ వారు ఆశీర్వదించబడిన వారికి ఉండరు. చూడండి దావీదు చూడండి, ఆ సొలొమోనుని సంపాదించుకున్నాడు, ఆ వ్యభిచారం ఇంకొక భార్యతో అతను ఎంతమంది చేసుకున్నాడు? 1000 మందిని చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇంకంతే, అది ఎక్కడికి పోదు. అది మనం యేసుప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే తప్ప, యేసుప్రభు రక్తము దూరంగా మన గతమని కడుక్కుంటేనే తప్ప మనకి ఆ పాప పరిహారం అనేది జరగదు. సహోదరుడి ప్రేమ, యేసుప్రభు కలిగిన ప్రేమ, సహోదరుడి ప్రేమ సహోదరుడి ప్రేమే. నీ తమ్ముడిని ప్రేమించినప్పుడు, నీ అన్నని ప్రేమించిన, నీ అక్కడిని ప్రేమించి, చెల్లిని ప్రేమించి, ఎంత తోడుకొట్టున్నారు ఏమండి. మన కష్టం వచ్చినా ఆదుకునేవారు వారే, సహాయం చేసేవారు వారే. సహోదరుడి ప్రేమ కలిగి ఉండాలి. మనం సహోదరుడి మనం క్షేమం కోరుతాం, వారు బాగుండాలి. చాలామంది చెప్తుంటారు, అన్న మా తమ్ముళ్ళు నేను చదివించాను, మా నాన్నగారు అమ్మగారు లేకపోతే ఇంకా పెళ్ళి అవ్వలేదన్న, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళకి పిల్లలు. ఒకసారి ఒక సిస్టర్ చెప్పారు, అన్న నా చెల్లెలంతా నేనే పెళ్లి చేశాను, వాళ్ళని చదివించి నాకు ఇంకా వివాహం కాలేదు, నాకు ఇప్పుడు చాలా వయసు అయిపోయింది అని ఎంతోమంది చెప్తే విన్నాను. ఒక సహోదరుడు ఆల్మోస్ట్ తన తల్లి తండ్రిలాగా తన తోడు పుట్టిన వాళ్ళని ప్రేమించాలి. అలాంటి ప్రేమ మనం సంఘంలో ఉండాలి. నువ్వు సహోదరుని ప్రేమించినప్పుడు ఆ సహోదరు పట్ల నువ్వు నేరములు కుట్రములు చెప్పవు. నువ్వు ఆ సహోదరుని ప్రేమిస్తున్నప్పుడు ఎవరైనా మీ తమ్ముడి గురించి మీ అన్నవి చెప్తే మా తెలుసులయ్యా నీ పని చూసుకో అంటాం. అంతే. ఇంట్లో అలాంటి ఇంకొక మూడవ వ్యక్తికి అవకాశం ఉండదు. ఈరోజు సంఘములో ఆ సహోదరుడి ప్రేమ లేదు కాబట్టి భేదాలు, కొట్లాటలు, గొడవలు, ద్వేషాలు, కపటము. ఆయనే చెప్పాలా, నేనే చెప్పకూడదా, ఈయనకే మైక్ ఇవ్వాలా, ఆయనకి మైక్ ఇవ్వకూడదా అని గొడవలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ సహోదరుడి ప్రేమలో నుంచి వచ్చే యేసు ప్రభు ప్రేమ చూడండి, చివరికి ఉంది ద లవ్. యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు ప్రేమ త్యాగం అంటే ఆయన ప్రేమిస్తున్నానంటే ఏం చేశాడంటే, చచ్చిపోతానని చెప్పలే, చచ్చిపోయాడు. రక్తం ఇస్తానని చెప్పలే, రక్తం ఇచ్చేసాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నీవు ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉంది. ఇతరుని హానిపరుస్తాను కానీ, ఇతరుని క్రించపరుస్తాం, ఇతరుని నవ్వులు పాలు చేస్తాం, ఇతరుని ఎగతాళి చేస్తాం, ఇతరుని వెనక్కి తోసేస్తాం అనేది నువ్వు క్రైస్తవుడు అయ్యాక ఇంకా నువ్వు అలాంటి స్వభావం కలిగి ఉంటే ఒకవేళ ఈ సంవత్సరం ఈ చివరిలో దయచేసి మారు, పశ్చాత్తాపడు. ఈ గుణగణాలు మనలో ఉండాలి. ఈ ఆత్మ ఫలములది అంటే దేవుడు మనల్ని పిలిచింది దీనికోసమేనండి. దేవుడు మనల్ని లోకం సృష్టించింది దీనికోసమే. చూడండి 8వ వచనం చదవండి. సహోదర ప్రేమేందు దయను అమర్చుకొనుడి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయను. ఏంటండి ఏం చేస్తాయంట ఈ స్వభావాలు? ఏం చేస్తాయంట? విశ్వాసము, మంచితనము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవ భయము, సహోదరి ప్రేమ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని దేవునిలో యేసు ప్రభు సారూప్యంలో ఎంత ఎదిగో చెప్పు ఈ సంవత్సరం. యేసు ప్రభు సారూప్యంలో అవునండి. ఒక ఆమె చెప్పింది, అయ్యగారు నేను రక్షణ పొందక ముందు చాలా కోపంగా ఉంటాను, ఇప్పుడు కొంచెం అంటే 50% అమ్మా 40%. ఏంటంటే
నేను రక్షణ పొందక ముందు 10 బాటిల్ తాగేవాడినన్నా, ఇప్పుడు 2 బాటిలే తాగేసి వైట్గా నేను పడుకుంటాను. ఎవరు డిస్టర్బ్ చేయి. ఏంటి తాగేదయ్యా? సారాయి. అంటే కొంచెం తగ్గించారంట. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1 బాటిల్ తగ్గించారంట. ఇంకొచ్చే సంవత్సరం సగం బాటిల్ అంట. మొత్తానికి సమాధి తగ్గిస్తాడు దేవుడు కూడా. ఏంటంటే ఈరోజు మనుషులు మాట్లాడు. గుణగుణములు, ప్రభు గుణగుణాలు ఉన్నాయా నీలో? ప్రభు స్వభావం నీలో ఉందా? ప్రభు చూడండి, యేసు ప్రభు మనల్ని సృష్టించింది ఎందుకంటే ఆయన గుణగుణములు ఈ లోకమునికి మనం వెలుగై చూపించాలి. చూడండి, అదే 9వ వచనం అదే చూస్తున్నాం. చూడండి 9వ వచనం చదవండి దయచేసి. ఇవి ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివారును దూరదృష్టి లేనివాడగును. ఈ గుణగుణాలు లేవు. రక్షించబడ్డాను అంటున్నావు, బాప్తిజం తీసుకున్నాను అంటున్నావు, నేను యేసయ్యని బిడ్డను అంటున్నావు, నేను సంఘ పెద్దను అంటున్నావు, నేను పాస్టర్ని అంటున్నావు, నేను అది అంటున్నావు, ఇదా అంటున్నావు. కానీ నీలో విశ్వాసము, నీలో ఏమంటే ఇటు చూసినట్లయితే మంచితనము, జ్ఞానము, ఆశ, నిగ్రహము, ఓర్పు, సహనము, సహోదరుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే నువ్వు గుడివాడు, నువ్వు మారు మనసు. అసలు నీ మారు మనసు సరైన మారు మనసు కాదు. నువ్వు సరిగా నీ పాపంలో అసలు ఏమంటే 10th స్టాండర్డ్ వచ్చాక నీకు చదువుతా రాలేదనుకో, అరే నువ్వు ఎల్కేజీ క్లాసే సరిగా చదవలేదురా, నువ్వు ఎగ్జామినేషన్ పేపర్ నువ్వు చదవలేకపోతున్నావంటే నువ్వు అసలు ఫస్ట్ స్టాండర్డ్ సరిగా, నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ చదువుకోండి. అలాగా ఈరోజు చాలామంది ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. వాక్యమును సారముని విన్నప్పటికీ, వాక్యమును గ్రహించుకున్నప్పటికీ దాని ప్రకారం జీవించలేకపోతున్నారు. ఎందుకంటే వారు స్వార్థమైన హృదయము, స్వనీతి అయిన ఆలోచనలు, వారి దృష్టికి వారే నీతిమంతులు అనుకుంటున్నారు. కాబట్టి 10వ వచనం దయచేసి చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. పిలుపునే ఏంటి నీ పిలుపు? చాలామంది నీ పిలుపు, నా పిలుపు సువార్తికుడు అండి, నా పిలుపు ప్రవక్త అండి, మా పిలుపు చర్చ్ పాస్టర్ అండి. నాకు ఆయన అడిగాడు, నీ పిలుపు ఏంటి? అసలు నేను ఎందుకు పిలిచాడు? ఎందుకు నేను చూడు హైవేలో వెళ్ళిపోతున్నాను, నన్ను పిలిచేశాడు దేవుడు. అసలు ఏమంటే అపోస్తుల పిలుపు, ఇవాంజలిస్ట్ పిలుపు, బిషప్ పిలుపు, పాస్టర్ పిలుపు, ఈ పిలుపులు కాదండి దేవుడు పిలిచింది. దేవుడు పిలిచే పిలుపులు ఏంటి? నిన్ను క్రీస్తులాగా ఈ లోకంలో జీవిస్తాం కోసం దేవుడు చేశాడు. క్రీస్తు ఏం పిలుపు ఉంది చెప్పండి? యేసయ్యకి ఏం పిలుపు ఉంది? ఏ పిలుపు ఏమి ఇచ్చారు? ఆయన బోధకుడు అన్నాడు కొంతమంది, ఆయన దేవుడు అన్నారు కొంతమంది, ఆయన మందు ఏలియా అన్నారు కొంతమంది. కానీ ఆయన ఎవరైనా దేవుని కుమారుడు. ఆయన యేసు ప్రభు ఏ పిలుపులో వెళ్ళాడు, ఏ గుణగుణాల్లో, ఏ స్వభావంలో, ఏ బోధన ఆయన మనం బోధించారు, అది జీవిస్తమే అండి మన పిలుపు. అది నీకేనాదే పిలుపు, నాకేనాదే పిలుపు. మనందరికీ ఒకే పిలుపు, ఒకే యేసు, ఒకే తండ్రి, ఒకే బాధ్యత, ఒకే 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 సృష్టికర్త. ఆబ్వియస్లీ మన వంటగదిలో 4-5 గరిటెలు ఉంటాయి. వాటి అన్నానికి, సాంబార్నికి, రసానికి ఏమంటే అంత మాత్రాన ఆ గరిటెలన్నీ ఏమంటే నువ్వు పెద్దగా ఉన్నావు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు వేరు పో కుదరదు. ఎన్ని కలిపితేనే మనం అన్నం తినగలం, అవునా లేదా? అలాగనే ప్రభువు మనల్ని వేరే విధమైన పరిచర్యలకు మనల్ని నియమించినప్పటికీ నీ పిలుపు ఏంటంటే క్రీస్తులాగా జీవిస్తాం. నీ పిలుపు ఏంటంటే క్రీస్తు స్వభావం కలిగి ఉంటాం. ఈ సంవత్సరం చివరికి వచ్చేస్తున్నాం, మనం పరీక్షించుకోవాలి. మనలో ఈ గుణగుణాలు ఉన్నాయా, మనలో ఈ అలవాట్లు ఉన్నాయా? చూడండి, మనకు చూసినట్లయితే మనం ఈ గుణగుణాలు కలిగినప్పుడు మనం త్రుట్టిల్లిపోతున్నారు చాలామంది. నీలో విశ్వాసం ఉన్నప్పుడు, నీలో మంచితనం ఉన్నప్పుడు, నీలో జ్ఞానం, ఆశ, నిగ్రహం, సహనం, పరిశుద్ధత, సహోదరుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి నువ్వు త్రుట్టిల్లకుండా స్థిరుడుగా ఉంటావు. గాలి, తుఫాను, వరద వచ్చినప్పటికీ నీ విశ్వాసమైన జీవితము ఈ పునాది రాళ్ళతో నువ్వు కట్టుకున్నావు కాబట్టి నువ్వు స్థిరుడుగా క్రీస్తు కోసం ఉంటావు. ఎన్ని శోధనలు రానివ్వండి, ఎన్ని ఇక్కలు రాను, అమ్మాయ ఇన్ని శోధనలు వచ్చి మళ్ళీ ఏం శోధనలు వస్తాయో అని చాలామంది భయపడిపోతున్నారు. రానివ్వండి, ఏదైనా వస్తుందా? సాతాను ఎన్ని బాణములు వేస్తాయి, కానీ నా పునాది క్రీస్తు అనే బండ మీద నేను కట్టుకున్నాను. ఆయన గుణగుణాల మీద నా స్వభావం, నా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుని నేను ఎదుర్కొంటాను అనే మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని ఇంకా కొత్త సంవత్సరం ఎంతమంది చచ్చిపోతారు, ఇంకా ఏమైపోతుంది అని కలవరం పెడతాం అన్నమాట. 11వ వచనం దయచేసి చదవండి.
మీరిటి క్రియలు చేయువారైతే ఆ. ఎప్పుడునూ తొట్రిల్లరు. ఆ, అలాగున ఆ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏమంటే ప్రభు అయిన యేసు ప్రభు నిత్యమైన రాజ్యం ఎవరికంటే తనని పిలిచే వారికి, తన బిడ్డలకి. ఏమంటే చాలామంది ఏంట్రా మీ నాన్నకలాగా మాట్లాడుతున్నావు, ఏంట్రా మీ అమ్మకలాగా భోజనం చేస్తున్నావు, ఏంట్రా నువ్వు మీ నాన్నలాగే నువ్వు ఉన్నావు అంటే చాలామంది ఉంటావు. పోలికలు గుణగుణాలు వచ్చే DNA స్ట్రక్చర్. అలాగా మన గుణగణాలు ఈ లోక నాణాలు నోక అమ్మలు కాదు, కానీ పరలోకమైన మన యేసయ్య, మన తండ్రి, మన ప్రభు అయిన ఆయన గుణగుణాల్లో మనం ఉండాలి. మన స్వభావం కానీ, మన ప్రవక్త విధము కానీ, మన జీవిత విధము కానీ యేసు స్వరూపంలో మనం దిద్దబడాలి. ఇది చాలా ముఖ్యమైనది. నువ్వు అలాగున్నావా? అలా లేకపోతే ఈరోజు అలాగవ్వు. దేవుని సన్నిధిలో మొరపెట్టు, అడుగు దేవుని. ఎప్పుడు చూసినా నాకు బెడ్రూమ్ దయచే, రెండు 2 బెడ్రూమ్ హౌస్ దయచే, నాకు కారు దయచే, నాకు ఏమంటే ఉద్యోగం దయచే, నా ప్రమోషన్ దయచే, నాకు పిల్లలు దయచే అని కాదు, కానీ దేవా నా గుణమును మార్చు, నా స్వభావాన్ని మార్చు. దేవుని సన్నిధిలో మేము మొరపెట్టు. దయచేసి స్థలం నుంచి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభావ మరోసారి పాసనికి వస్తున్నాం. ఈ బిడ్డల్ని చూడు నాయన. ఈరోజు మాలో జ్ఞానం, నీ స్వభావం మాకు దయచి, నీ గుణగుణం మాకు దయచి, ప్రతి అపవాది, ప్రతి సాతాను వేసిన విత్తనములు మనసు తీసా మాకు లోబడే మనసు దయచి, తగ్గించుకునే మనసు దయచి, నీ వాక్యానుసారంగా అయ్యా మేము సరిచేయబడటానికి సహాయం చేయి ప్రభా. దేవానైనా తండ్రి, ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే నేను అయ్యా మా గుణమును మార్చు, మా స్వభావాన్ని మార్చు, మా అలవాట్లను మార్చు, మా దుష్కార్యం నుంచి తీసేయ నీ సన్నిధిలో మొదలు పెడతాను అయ్యా. నీ రక్తముతో కడిగి నీ స్వభావం మాకు దయచేసి నూతన సంవత్సరంలో నేను నూతన నీ గుణములు కలిగి మేము బ్రతుకుతానికి సహాయం చేయమని ఈ కార్యక్రమం నేను ఇంతవరకు నీ కృప చూపించినందుకు వందనం. నిశ్చిత మీద మళ్ళీ రేపు 7 గంటలు కలుసుకున్న సహాయం చేయమని ఏసునామములో ఇచ్చిన తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించబడిన నమ్మించున్నాం. దేవుడు మీతో మాట్లాడుంటే మా తెలియపరచండి. ఈ పరిచర్యను మీరు ద్వారా మేలు పొందుంటే చిన్న కానుక పంపించాలనుకుంటే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా అకౌంట్ నెంబర్ ద్వారా పంపించవచ్చు. మరి దేవుడి చిత్తమైతే మళ్ళీ రేపు 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.